యెమెన్లో హౌతీ మిలిటెంట్లు లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 35 మంది మృతి చెందారు. మరో 130 మందికి పైగా గాయపడ్డారు. రాజధాని సనాలోనే ఎక్కువ మంది చనిపోయారని ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. సెంట్రల్ సనాలోని సైనిక ప్రధాన కార్యాలయాన్ని ఓ క్షిపణి తాకిందని హౌతీల నియంత్రణలోని స్థానిక మీడియా తెలిపింది. ఇందులో పలువురు మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారని వెల్లడించింది. పరిసరాల్లోని భవనాలు దెబ్బతిన్నాయని తెలిపింది. హజ్బ్ నగరంలోని ప్రభుత్వ కార్యాలయం ధ్వంసమైందని పేర్కొంది. ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు లక్ష్యంగా క్షిపణి ప్రయోగించామని హౌతీ సైనిక అధికార ప్రతినిధి తెలిపారు. ఇజ్రాయెల్పై ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 7న హౌతీలు ఇజ్రాయెల్పై డ్రోన్తో దాడి చేయగా అది ఓ విమానాశ్రయంపై పడి టెర్మినల్ పాక్షికంగా దెబ్బతింది. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ తాజా వైమానిక దాడులు చేసింది. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న సైనిక చర్యను నిరసిస్తూ ఆంక్షలు విధించేందుకు సభ్యదేశాలతో చర్చిస్తారని EU కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ తెలిపారు. ఇజ్రాయెల్తో పాక్షికంగా వాణిజ్యాన్ని నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తారని ఆమె చెప్పారు.